ధనం అంటే కొందరికి వ్యామోహం, మరికొందరికి మార్గం, ఇంకొందరికి అదృష్టమైతే మరికొందరికి సత్కారాలకు ఇంధనం. నిజం చెప్పాలంటే ఈ ధనం మనుషులకు ఏదో విధంగా అవసరం అవుతూనే ఉంటుంది. అందుకోసమే మనుషులందరూ కూడా ఈ ధనాన్ని ఆర్జించడంలోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. లోకంలో ఎంతోమంది మనుషులు తమ జీవితాన్ని ఈ ధనం కోసమే జీవిస్తూ ఉంటారనిపిస్తుంది. ప్రతి మనిషి ప్రయత్నమూ ఒకటే, ధనికుడై వీలైనంత ఎక్కువ ధనాన్ని సంపాదించి సంపన్నంగా ఉండాలని. ఎందుకలా? కేవలం ఈ ధనం మాత్రమే కొనుగోలుకి, వినిమయానికి, ఇంకా చాలా వాటికి పనికొస్తుంది. ప్రయత్నం అందరూ చేస్తారు, కానీ ధనాన్ని అందరూ సులభంగా ఆర్జించలేరు. కారణం ఒకటే. ఎవరైనా అనేది ఒక్కటే, నేను కొంత ధనం సంపాదిస్తే నేను ఏదైనా సాధించి చూపిస్తానని. ధనం అనేది ఏమిటంటే నువ్వు ఏమైనా సాధించి చూపిస్తే నేను నీ దగ్గరికే వస్తాను అని. కనుక మీరు చేసి చూపించండి. ఒక గొప్ప ఘనకార్యాన్ని చేసి చూపించండి. దాంతో ధనం మీ వెనుక పరిగెత్తుకుని రావాలి. ఊరికి డబ్బు వెనుక పరిగెడుతూ తమరు తమ సంతోషాన్ని పోగొట్టుకుంటారు. కానీ అదే ధనం తమరి వెనుక పరుగులు పెడితే అప్పుడు తమరు గొప్పవారనిపించుకుంటారు. అందుకనే సత్కర్మలు చెయ్యండి, ఉత్తమ కార్యాలను సాధించండి. వాటి ఫలితంగా ఈ ధనమే తమరి వెంట స్వయంగా రాక తప్పదు. ధనం వెనుక పరుగులాపి సత్కార్యాలు చేస్తూ ఉండండి. రాధాకృష్ణ.